ఇక అనసూయ అనసూయ ఇప్పుడు లేటెస్ట్ గా మనం సోషల్ మీడియాలో చూస్తే తను మామూలుగా హల్చల్ చేయట్లేదు, చాలా చాలా బోల్డ్ గా ఫొటోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. వెకేషన్ కి ఏదో వెళ్ళారు హస్బెండ్ తో పాటు. సో చాలా బోల్డ్ గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రిలీజ్ చేస్తున్నారు. అన్ని కళ్ళు నా మీదే ఉన్నాయని కొన్ని ట్యాగ్ లైన్స్, హాట్ ట్యాగ్ లైన్స్ పెడుతూ ఇట్లా ఈ ఫోటో షూట్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి సార్. అయితే నా మొగుడు నా ఇష్టం, మీరెవడ్రా అడగడానికి అని చెప్పి తను కమెంట్ కూడా చేయిస్తాం. ఎలా చూడొచ్చు సార్ వీటిని? పబ్లిసిటీ, షీ ఈస్ డూయింగ్ ఎ పబ్లిసిటీ స్టంట్. ఇప్పుడు దానికి షీ కెనాట్ హైర్ ఏ ఎక్స్ట్రా మ్యారిటల్ గై కదా. ఆ హీరో ఎవరో వాళ్ళ ఓన్ హస్బెండే. ఆ హస్బెండ్ తోటి నా మగుడు నా ఇష్టం అని చెప్పేసి ఎవరు అడగలేదు, తనంతా తనే పెట్టుకుంటుంది. తనకు సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కొంతమంది, తిట్టేవాళ్ళట్టుగా తిట్టినట్టుగా పెట్టుకోవడం, ఓన్లీ పబ్లిసిటీ. ఆ అమ్మాయికి వయసు అయిపోతున్నట్టుగా జనాలు అక్కడక్కడ కొంత రియల్ కామెంట్స్ ఉంటాయండి, ఆంటీ గింటి అంటారు, వేర్ షీ డజంట్ వాంట్ టు టేక్ ఇట్ సాఫ్ట్లీ అనమాట. అదేదో ఎప్పుడో జరిగింది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్ పబ్లిసిటీ టు బీ ఇన్ ద లైమ్ లైట్. షీ ఈజ్ ప్లేయింగ్ ఏ ఇన్స్టా గేమ్ అనమాట. దట్స్ ఐ డోంట్ థింక్ అది ఎవడం వేరే పని లేదంటే. దెర్ ఆర్ 101 గర్ల్స్ ఆర్ కమింగ్. యూ ఓపెన్ అప్ ఇన్స్టాగ్రామ్, ఫెంటాస్టిక్లీ లుకింగ్ సెక్సీ అండ్ హాట్ థ్రోప్స్ అందరు. వాళ్ళందరూ వదిలేసి ఈ అమ్మాయినే అందరూ ఎందుకు చేస్తారు? బుల్షిట్. అలా షీ లాస్ట్ పర్సనాలిటీ ఆల్సో. ఏజ్ అయిపోయింది కదా తన. అబ్బాయిలు కావలేదంటే అమ్మాయిలకి అబౌవ్ 40 ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ కింద లెక్క. పక్క షీల్ బి నీరింగ్ 50 ఎంతో డెఫినెట్గా 40 క్రాస్ చేసి ఉంటుంది. అండ్ 50 రీచింగ్ తప్ప ఇంకెప్పుడు 50 ఎవరా? మేము మట్టుకు 60 ఆడిపోతాం, వాళ్ళు అలాగా ఉంటారు అనమాట. మీ ఏజ్ ఎంత అండి అంటారు. నా ఏజ్ ఎందుకు? సో మిమ్మల్ని అన్నట్టున్నాను, నీకు చెప్పను నా ఏజ్ నేను. సో పాప అనుకున్నాను అన్నమాట. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ మచ్ యంగర్ టు మీ, దట్ ఈస్ డిఫరెంట్. అది అందరికీ తెలుసు. అది నేను ఇప్పుడు అర్జెంట్గా మిమ్మల్ని ఇంప్రెస్ చేసేలేను కదా, అలా అనలేం కదా అంచేత. బట్ ఇది నిజం ఏంటంటే ఏజ్ ఉంది, ఆ అమ్మాయికి ఉంది. ఇప్పుడు ఏదో చేయాలి బజ్. ఇప్పుడు పాపం అమ్మాయి యాక్ట్ చేస్తుంది సినిమాలు, చేసి కూడా బాగానే చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనే ప్రోగ్రామ్ వచ్చింది మనకి దూరదర్శన్లో, స్టార్ టీవీలో. అప్పుడప్పుడే ఛానల్లో వస్తున్న టైంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, ఓకే, బే వాచ్ అని ఒకటి. ఓన్లీ 2 పీస్ బిక్రీ. మీరు ఇంకా చిన్నోళ్ళే ఉంటారు అప్పటికి. తను ఈజ్ బికమ్ వెరీ పాపులర్ విత్ దట్ అనమాట. సో ఆ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్లో సబ్జెక్ట్ ఇదే, షోయింగ్ విమెన్ హాఫ్ నేకెడ్ అండ్ ఫెంటాస్టిక్లీ బ్యూటిఫుల్లీ. గాడ్ హెస్ గివెన్ దెమ్ బ్యూటీ, బట్ గాడ్ హెస్ క్రియేటెడ్ విమెన్, ఒక విధంగా చెప్పాలంటే. సో ఆ క్రియేటెడ్ అలాంగ్ విత్ ద నేచర్, అందమైన ఇది చూపించడం కోసం తను అలాగే తను ప్రమోట్ చేసుకుంటుంది. అదేం తప్పులేదు. ఎందుకు చేశారంటే ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఫర్ పబ్లిసిటీ, ఓన్లీ ఫర్ ద లైమ్ లైట్. అదర్వైజ్ యూ వోంట్ గెట్ దిస్ థింగ్, మైలేజ్ రాదు. బికినీ వేసుకుని ఫోటో షూట్స్ అనేవి రావటం అనేది చాలా చాలా కొంతమంది అయితే చాలా విపరీత ధోరణిలో కమెంట్స్ పెడుతూ ఉన్నారు. జనరల్ గా మీరు ఇందాక అన్నట్టుగా ఆంటీ అంటే కూడా తీసుకొని తను ఇట్లాంటి ఫోటో షూట్స్ చేయటం ఎలా అర్థం చేసుకోవచ్చు? పబ్లిసిటీ, దాంతో పాటు మీరు అందరూ ఎలాగ అర్థం చేసుకోవచ్చు, బాగా అర్థం చేసుకోండి. దట్ ఈస్ షీ వాంట్స్ పబ్లిసిటీ. ఇప్పుడు ఇలియానా ఇక్కడ సినిమాల్లో ఏదో కొన్ని కారణాల వల్ల తెలుగు సినిమాలు మానేసి వెళ్ళిపోయింది. అక్కడ 2 సినిమాలు ఆడినాయి కానీ ఆమెకు అంత బాగా ఎక్కువ సినిమాలు రాలేదు. తను చేసిన 2 సినిమాలు, బర్ఫీ అని ఒకటి, ఇంకో సినిమా కూడా ఆయన అక్షయ్ కుమార్తో చేసిన సినిమాలో చాలా సాఫిస్టికేటెడ్ క్యారెక్టర్, నేవల్ ఆఫీసర్ వైఫ్, షీ ఫాల్స్ ఇంటూ సంబడి ఎల్స్, మంచి పేరు మర్చిపోయాను. 2 హిట్టే. మరి అయినా అమ్మాయికి పెద్ద రాలేదు. అండ్ షీఈస్ గుడ్ ఇన్ పబ్లిక్. అసలు ఎక్కడి వచ్చింది? ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి వచ్చింది. రాకేష్ రోషన్ తోటి యాక్షన్ ఒక యాడ్ ఏమన్నా మన సౌత్నే బాగా అట్రాక్ట్ చేసింది. ఆ అమ్మాయికి స్ట్రక్చర్ అయ్యి బాగుంటుందని మొత్తానికి మంచి నటి చేశారు. నిజమే, అమ్మాయి ఫాల్తుగా ఉండేది ఏం కాదు. షీస్ ఫ్రమ్ గోవా. తర్వాత ఈ సినిమాలు రాకపోవడంతో మీరు ఎవరు చూసి ఉంటారు, నేను ఆమె అడ్వర్టైజింగ్ మ్యాన్ కాబట్టి నాకు వచ్చిన పిక్చర్స్ ఉంటాయి, మీరు యూట్యూబ్లో చూసుకున్నా ఉంటాయి అనమాట, గూగుల్లో చూసుకున్నా ఉంటాయి. ఒక ఇలాగ సెన్సేషనల్ 2 పీస్ బికినీ తోటి ఫెంటాస్టిక్ ఉంటుంది అందులో. మామూలుగానే అప్పటి వరకు హిడెన్ బ్యూటీ లాగా షీ లుక్స్ గుడ్, షీ హాజ్ గుడ్ థైస్, గుడ్ సీట్ అని అంటారు కదా, హిప్స్ అవిని. బట్ స్టిల్ అది సస్పెన్స్గానే ఉన్నది. దట్ షీ రివీల్డ్ విత్ 2 పీస్ బికినీ. చాలా బాగా తీస్తారు, ఇక్కడలా కాదు. ఐ మీన్ ఫోటోషూట్ అంటే ఇట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. అలా ఫోటోషూట్ తీశారు, అవి అందులో పెట్టింది. ఎందుకంటే ద మోర్ ఏజ్ యూ గ్రో, ద మోర్ సెక్సియర్ ఫోటోగ్రాఫ్స్ కమ్స్ అవుట్. ఇది యాక్చువల్గా థియరీ ఆఫ్ హాలీవుడ్. ఓకే,
ఎప్పటి నుంచో మ్యారిలన్ మన్రో నుంచి వస్తుంది. అది మిల్లుగా బాలీవుడ్ హ్యావ్ కాపీడ్. ద మోర్ ఏజ్ ద మోర్ యంగ్. యాక్చువల్లీ అక్కడ ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఈ జర్నలిస్టులను పిలిచి ఇవంతా సోషల్ మీడియా లేనప్పుడు యు కమ్ అండ్ టేక్ సెమీ న్యూడ్ పిక్చర్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ స్టార్ డస్ట్ ఫిలిపేర్ అంటారనమాట. ఇంకా సంస్కృతి ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు. ఈ సోషల్ మీడియా రావడంతో ఇంకా హైవైరీ అయిపోయింది అనమాట. అది అంతే తప్పితే ఈ అమ్మాయి చేసి తప్పేం కదా. షీఈస్ ఫాలోయింగ్ బాలీవుడ్. బాలీవుడ్లో వీళ్ళకి తెలియదేమో బహుశా ఈ నెటిజన్స్కి. వాళ్ళకి తెలుసు, ఎందుకు తెలియదు, కుర్రోడు అందరికీ తెలుసు. అలా హౌ దట్ గర్ల్ హాస్ గివెన్ 2 పీస్ బికినీస్ అని చెప్పి అందరూ ట్రెండ్ అది. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే దే డోంట్ థింక్ ఇట్స్ రాంగ్. ఇట్స్ నో మోర్ ఎ టాబూ. విమెన్ కమింగ్ అవుట్ విత్ సెమీ న్యూడ్ ఈజ్ నాట్ ఎ టాబూ అట్ ఆల్. వై మెన్ ఇట్ సెల్ఫ్ అదేదో ఒక దీప్తి అమ్మాయి పడుకొని హస్బెండ్ పేరు ఏం పేరు రణ్వీర్ సింగ్ వాడు ఒక స్టిల్ వేస్తారు. దట్ ఈస్ టు బి ఇన్ ద బజ్. న్యూడ్ అంటే అతని యొక్క అబ్సీన్గా కనపడదు, ఆ విధంగా తీస్తారు ఫోటోగ్రాఫ్లు. సో అది దట్స్ ప్యాషన్ ఫర్ ఫ్యాషన్. ఫ్యాషనబుల్గా ఉండాలనుకునేది ప్యాషన్గా ఉంటుంది. బికాజ్ ఆ ఏజ్ పెరిగే కొలది దే విల్ బికమ్ యంగర్ అనమాట. ఆవిడ చూసే వాళ్ళందరూ సౌత్ ఇండియన్స్ ఆబ్వియస్ గా, మన తెలుగు వాళ్ళు. మన మన మైండ్ సెట్ వేరు, మన ఆలోచన ధోరణి వేరు. అమ్మాయి 2 పిల్లల తల్లి. సో అట్లా దిగడం ఏంటి, అట్లా పెట్టడం ఏంటి అంటే పిల్లలతోటే స్విమ్మింగ్ పూల్లో కొన్ని ఫొటోస్ ని కూడా తను పోస్ట్ చేయడం జరిగింది. పిల్లలతోటే 2 పీస్ లో ఉంటూ పిల్లలు ఎదుర్కొండాని ఇట్లా ఎందుకు పోస్ట్ చేయాలి, ఇంత అవసరం ఏముంది అని చెప్పి. షీఈస్ లివింగ్ హర్ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే. కానీ ఇలా పోస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి. వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం? వాళ్ళు అలాగ అడిగే వాళ్ళు కూడా ఈ అమ్మాయి అరేంజ్ చేసి ఉంటుంది. ఈ అమ్మాయిని కామెంట్ చేసి వేరే పని లేదు వాళ్ళకి. టు బీ ఇన్ ద పబ్లిసిటీ షీఈస్ డూయింగ్. ఒకవేళ నిజంగా వాళ్ళు ఈ అమ్మాయిని అన్నా కూడా వాట్ ఈస్ హర్ బాడీ, హర్ బ్యూటీ, గాడ్ హ్యాస్ గివెన్ ద బ్యూటీ ఫర్ టు ఎక్స్పోజ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అందమైన స్త్రీకి ఒక అందమైన ఇది ఇచ్చినప్పుడు దాన్ని పీపుల్ హ్యాస్ టు ఎగ్జిబిట్ ఇట్. షీ వాంట్స్ టు ఎగ్జిబిట్. వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం? అది నిజమైందని. అది కూడా నేను నిజమై ఉండదు. ఈ అమ్మాయి చాలా మందితో కూడా రాయించవచ్చు. హౌ కెన్ యూ డూ ఇట్? వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ? వాళ్ళ ఆయనకి లేని ఇచ్చు నీకెందుకు, కందకలేని దురద ఏదో అంటారు కదా, అలాగా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? షీ వాంట్స్ టు సెల్, షీ వాంట్స్ టు మేక్ హెర్ సెల్ఫ్ సెలబిలిటీ ఫర్ ఎ సెల్యులాయిడ్ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ మోడలింగ్. అవన్నీ దాటిపోయింది అమ్మాయి. యాక్చువల్గా అమ్మాయికి ఆ పర్సనాలిటీ అంత లేదు. అవన్నీ ఎవరు చేస్తారు? బాలీవుడ్ నార్త్లో ఈ ఆరియన్ గర్ల్స్ అనుకున్న వాళ్ళు, చాలా ఈ నేవల్ అంతా బాగున్న వాళ్ళు, ఫిగర్ బాగున్న వాళ్ళు, లైక్ ఇలియానా, వాళ్ళకి ఉంటుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ యాజ్ యూ సెడ్ కిడ్స్ పుట్టారు కదా. పుట్టా కూడా పీపుల్ లైక్ హెలెన్ అండ్ ఆల్, దర్ ఆర్ సో మెనీ పీపుల్ హాలీవుడ్, జూలియా రాబర్ట్స్, దే స్టిల్ లుక్ గుడ్. చాలా మంచి మంచి యాక్ట్రెస్ ఉన్నారు యాక్చువల్గా. Angelina Jolie, for your information, she's above 50. So she's adopting. So వాళ్ళని కాపీ చేసి కాపీ ఉంది, లివింగ్ లైఫ్. వాట్ యూ సెడ్, షీఈస్ లివింగ్ హెర్ లైఫ్. అండ్ ఇలా చేయటం వలన పబ్లిసిటీ వస్తుంది. ఇంత హాట్ డేమ్ని, ఇంత హాట్ ఆంటీని, ఇంత హాట్ మెచ్యూర్డ్ బ్యూటీని దే వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ క్యారెక్టర్స్.